ప్రజాహిత యాత్రలో ప్రజల దగ్గర తెలుసుకున్న సమస్యలేమిటో బండి సంజయ్ చెప్పాలన్నారు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు. ఎంపీ స్థాయిలో ఉన్న సంజయ్ కరీంనగర్కు ఎందుకు నిధులు తెచ్చావో బహిర్గతం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు బండి సంజయ్ విమర్శించడం లేదన్నారు. డబ్బులు సంపాదించుకోవడానికే బండి సంజయ్ దొంగ యాత్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారు నిన్నటితోటి ఆయన ప్రజాహిత యాత్రని ముగించుకున్నా అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకోవడం జరుగుతున్నది. ప్రజాహిత అంటే ఏంటిది? హితం అంటే సంక్షేమం అన్నట్టు, ప్రజలకు మంచి చేసే యాత్రను ప్రజా సంక్షేమ యాత్ర అంటాం. ఈరోజు బండి సంజయ్ గారు దాన్ని ప్రజా హిత యాత్ర అని పెట్టుకున్నాను తెలియదు, కానీ ఆయన తిరిగిన దగ్గర కూడా ప్రజలు ఇది ప్రజా వ్యతిరేక యాత్రగా దాన్ని భావించుకున్నారు. ఎందుకంటే బండి సంజయ్ గారు ఎంపీ అయినప్పుడు చేసిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు కాబట్టి, హితం కంటే ఎక్కువ కూడా వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇది ప్రజల యొక్క వ్యతిరేక యాత్రగా ప్రజలు భావించుకుంటారు. మరి వారు గర్వంగా చెప్పుకుంటారు 211 గ్రామాలు తిరిగినా 750 కిలోమీటర్లు తిరిగినా అని చెప్పి వారు మాట్లాడుతున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము, నువ్వు 1000 కిలోమీటర్లు తిరుగుతావా, 7000 తిరుగుతావా, 10,000 తిరుగుతావా ముచ్చట కాదు. ఎన్ని రూపాయలు నువ్వు ఎంపీగా కరీంనగర్కు నిధులు తీసుకొచ్చినావు అని మేము వేసిన ప్రశ్నలకు ఇప్పటి వరకు కూడా జవాబు లేదు. ఆయన ప్రజాహిత యాత్రలో తిరుగుతున్నంతసేపు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేసిన ప్రశ్నలకు ఒక్కడొక జవాబు చెప్పలేదు. కనీసము కరీంనగర్ పార్లమెంట్కి తన ఎంపీ ల్యాండ్స్ కాకుండా ₹1 తీసుకొచ్చిందా అని మేము ప్రశ్నిస్తున్నాం. సరే 750 కిలోమీటర్లు తిరిగినా అంటారు కదా, కనీసం ₹7,000 ఇవాళ బండి సంజయ్ గారు తీసుకొచ్చారని చెప్పి మేము వారిని డిమాండ్ చేస్తున్నాం.